హే గాయ్స్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు సందేశ్ వరల్డ్. సో గాయ్స్, మనం ప్రజెంట్ వచ్చేసి అయితే యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న మోత్కూర్ విలేజ్కి అయితే వచ్చినాం అనమాట. సో ఇదేంటంటే మా సిస్టర్ వాళ్ళ విలేజ్ అనమాట. సో వాళ్ళు ఉప్పలమ్మ లగ్నం చేస్తున్నాం అంటే వచ్చినాం, పండుగ చేస్తున్నాం అంటే వచ్చినాము. సో అండ్ అట్లనే ఇక్కడ స్పెషల్గా ఇంకో ప్లేస్ ఏంటంటే, సో బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్న గుట్ట ఉంది కదా, గుట్ట మీద శివుని టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఆ టెంపుల్ ఏంటంటే లైక్ శివరాత్రికి చాలా మంచిగా లైక్ ఫుల్ లైటింగ్ ఉంటుంది, ప్లస్ ఈ ఊర్లో ఉన్న పబ్లిక్ మొత్తం వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో అది రెగ్యులర్ టైంలో ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఎవరు ఉండరు, పబ్లిక్ ఎవరు రారు ఆ టెంపుల్ దగ్గరికి. ఓన్లీ సండే మండే వస్తారనమాట. సో ఓన్లీ ఆ సండే మండేనే పూజారి కూడా వచ్చి దీపం వెలిగిస్తాడనమాట. సో అట్లా అని చెప్పేసి మనం ఇవాళ సాటర్డే, మనం రేపెల్లుండి ఉన్నాం కాబట్టి సో ఇవాళ వెళ్ళి రిలేటివ్స్తో కూడా వెళ్ళడం జరిగింది. అండ్ అట్లనే ఆ టెంపుల్కి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి వ్యూ ఎట్లుంటుంది, చాలా మంచిగా ఉండే. సో ఎందుకంటే మబ్బులు వెళ్ళినాం అనమాట 7 o'clock అట్లా. సో మంచి ఆ వ్యూ అనేది చాలా బాగుంది. సో అండ్ అట్లనే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసి మా అక్క వాళ్ళు చేస్తున్న పండుగను అయితే షూట్ చేయడం అయితే జరిగింది, ఉప్పలమ్మ లగ్నం అని చెప్పేసి. సో ఆ వీడియో కూడా ఇంట్లోనే ఉంటుంది. సో మీరైతే వీడియోని అయితే చూసేసేయండి ఫస్ట్. చెప్పు అనుకున్నా పోయారు తీసుకుంటారు. నేర్చుకున్నా పండి వీడికే పోతున్నా. ఇదే 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 ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. ఇట్లా కొండ మీద అయితే టెంపుల్ ఉందన్నమాట. మనం కొండ మీద నుంచి వ్యూ చూసాం. ఇగో ఏ ఫ్రెండ్స్, ఇదైతే మన మున్సిపల్ ఇదన్నమాట మొత్తం టాప్ వ్యూ. ఇది శివుని గుడి అన్నమాట ఇది. సో ఇది మనం వచ్చింది ఇక్కడికి. అండ్ మన వాళ్ళంతా అయితే వచ్చేసారు ఇప్పుడు. అల్లు ఉన్నాయి కదా సంచిలో తాత అమ్మి కొబ్బరికాయ కొడతా. మా కొబ్బరికాయ కదా అమ్మ కొడతా కొడతానే సైడ్ గా పడుతుంది. మొగవాడు చూడదా ఒకసారి ఇట్లా ఇంకొక మామ కూడా కనిపిస్తాడు.
ఓకే అలవేలా జరుగు ఆఫ్ చేయాలా ఆఫ్ ఏం చేయకు బయటికి దా రికార్డ్ కొట్టలే ఇంతసేపు నువ్వు కొట్టినా మా కొట్టినవుగా ఒక్కసారి కాదు దా. సౌండ్ వచ్చింది హాయ్ హాయ్ ఇలా ఒకసారి అడుగు పోయిరా పో. అటు అంటావు జరుగుర్రి అది కొట్టు అన్నప్పుడు ఇదంతా చూడు ఒకసారి అయితే అది ఇది. ఓకే తులసి చెట్టు కాదు, అన్ని అందరూ ఆడనే పెడుతున్నావు ఓకే తులసి మాత పెట్టు నువ్వు అగరబత్తి. అయ్యో ఈయన గొట్టనికి వస్తుంది కానీ కొడతా అంటాను ఓ అడగడిపోతే ఏం దారి అడుగు జరుగు ఇటుకెళ్ళి జరు గట్టిన గట్టిగా ఈ గడ్డి అయితే అక్కడ పడితే చెట్లు వీళ్ళందరూ బయటకు వచ్చే లైన్లో పడతారు ఒకసారి ఇదాం నన్ను తీ మామా పో అందరూ నిలబడదాం కొబ్బరికాయ కొట్టినాను తెచ్చుకో కొట్టుకో నువ్వు కొట్టమ్మా ఇక్కడ ఈ టెంపుల్స్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అన్నమాట అమ్మమ్మ తాత హాయ్ ఫ్రెండ్స్ అని మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ అమ్మమ్మ హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ బన్నీ హాయ్ ఫ్రెండ్స్ అని రాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము గుట్టకు వచ్చేసాం ఆగులే మంచి హాయ్ ఫ్రెండ్స్ అంటే రే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటే ఏమవుతుందని హాయ్ ఫ్రెండ్స్ అత్తమరంట దిగురా సో నాతోనైతే ఫోటో సెషన్ చేయించుకుంటారు మా వాళ్ళు నాతోనైతే బన్నీ బాయ్ కంప్లీట్ గా దింపండి. ఈ చెల్సేమని పడితే ఒకసారి ఈ గుట్టకు ఒకటే ఇక అందరు పోవడమే ఏ బన్నీ టాయిలెట్ పోసుకురా అయ్యా నవ్వు బిడ్డ రాండి 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 ఇదంతా దింపా పట్టుకో స్కూల్ పోతున్నా మంచిగా ఇక్కడ అందరు ఊర్రా అంట అటు ఊర్రే కాదు ఇంటి మీ డాడీ చెప్పు ఈ చెట్టు సేవలు అన్ని పడతాయి అనమాట మా ఫ్యామిలీ సో అందరు ఇప్పుడే టెంపుల్ కలిసి వచ్చేసి మొత్తం ఫోటో సెషన్ అయితే చేసుకోరు ఏ మమ్మీ అరే నువ్వే సో గాయస్ ఇదన్నమాట టెంపుల్ మా ఊర్లో సో మొత్తం గుట్ట మీద ఉందన్నమాట సో మంచిగా ఉన్నది సో కాకుంటే ఏంటంటే ఇక్కడ ఎట్లుంటుంది అంటే
శివరాత్రికి మంచిగా లైక్ పెద్దగా చేస్తారనమాట సెలబ్రేషన్స్ అనేటిది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవ్రీడే పంతులు ఉండడనమాట. ఓన్లీ సండే మండే శివునికి వచ్చి పూజ చేసి పోతారనమాట. సో పబ్లిక్ కూడా అప్పుడే వస్తారు. సో బట్ ఇలా మనం సాటర్డే సో మనం ఏంటంటే మండే వరకు రేపటి వరకు కూడా ఉన్నామన్నమాట. ఇవాళ నైట్ వెళ్ళిపోతాం. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే సో ఫ్యామిలీతో అయితే వచ్చినాం అనమాట ఇక్కడికి. సో నిన్నటి నుంచి చూస్తున్నా పోదాం అని చెప్పేసి. సో ఫైనల్ అంటే నిన్న సాయంత్రమే అనుకున్నా బట్ కాలేదు. సో ఏంటంటే మళ్ళా మబ్బులు వస్తే కూడా బాగుంటుంది. ఇట్లా మంచిగా ఫాగ్ చూస్తున్నారు కదా మొత్తం. సో ఇట్లా ఉంటుంది అని చెప్పేసి నేనే ఇక మార్నింగ్ వెళ్దాం అన్నట్టు ఇక నిన్నటి నుంచి ఇవాళకి పోస్ట్పోన్ చేసి అయితే వచ్చేసినాం అనమాట. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సందేశ్ వరల్డ్. నాకు తెలిసి ఆన్ చేయని అవసరం లేదు బండి. ఎక్కడ ఉండాలి బ్రేకులు అట్లా పని చేయాలా? మంచిగా ప్రశాంతంగా కొండపైన తిరుగుతుంది వెళ్దాం. కానీ ఇప్పుడు వస్తేనే మంచిగా ఉంటుంది. ఎండ రాగానే వస్తున్నాం అనుకో చిరాకులు వేస్తుంటుంది. పట్టించుకున్నట్లేదు గుడిని. ఓన్లీ శివరాత్రికి సండే మండే అంతే అంట. మెయింటైన్ చేస్తే ఏమో కొండ పైన మంచిగా లొకేషన్ వ్యూ అని శివుడు సింపుల్ ఉంటుంది. ఎంత రష్ ఉంటుంది తెలుసా మండే. అది ఎట్లా ఉంటుంది గుడి? సేమ్ ఇట్లానే కొండ మీద గుట్ట పైన ఇంకా పైన గుండం ఉంటుంది. చిన్న ఇంటికి ల్యాండ్ తీసిండే కదా. పోదాం అయితే. పైన గుండెం ఉంటుంది. గుండెల్లో స్నానం చేస్తారు. హనుమంతుడు ఉంటుంది. మస్తు ఉంటుంది గుడి. మామ అయితే 2 నెలలకు ఒకసారి వేసేస్తాడు. మామనే దింపినట్టుండు. అట్లా ప్లాన్ చేస్తున్నా అనమాట. అమ్మ ఈడ ఫోటోలా మామ ఏమైంది? అంతమంది ఆడబోతారా? మెల్లగా బేటా. కాలకి Ay, mana